ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా సాధనను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు సాగుతుంది. యోగాను ఒక సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దే దిశగా యోగాంధ్ర కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయ అంశమవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ కార్యక్రమానికి రూపు వచ్చింది. ఆయన నిన్న సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్రను ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆరోగ్యమే ప్రాధాన్యం. అందుకే యోగాను విస్తృతంగా ప్రచారం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యోగా వల్ల శారీరకమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. విద్యార్థులకు యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, ప్రతి పాఠశాలలో వారానికి 2 యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. ఇందులో భాగంగా 9వ తరగతి నుంచి యోగా తప్పనిసరిగా చేసేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం వేదికగా నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా సాగనుంది.